కేసీఆర్ 1,00,000 కోట్ల అప్పు చేసిండు, 10 సంవత్సరాలు పరిపాలించిండు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కట్టిండు, రైతులకు రుణమాఫీ చేసిండు, రైతు కమిటీ హాల్ కట్టిండు, కుల కమిటీ హాల్ కట్టిండు. రైతులకు ఏది కావాల్సి ఉంటే అది చేసిన దాత అంటే పిండి బస్తాల కాంచై రైతుకు ఏ సమయానికి కావాలంటే ఆ సమయానికి. ఇవాళ కేసీఆర్ చేసిన పనులు ఈయన పావులొంతు కాదు, పైసా వంతు సుధా చేయలే. ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డికి ఇట్లా పథకాలు కానీ ఏమైనా? ఏ పథకాలు లేవు, ఏది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఒట్టి మాటలు, గాలి మాటలు. పింఛన్లు లేవు, గింఛన్లు లేవు, అన్ని పొద్దు రాత్ మే ఏక్ బాత్, తీన్ మే ఏక్ బాత్, పీనే కా బాత్ ఏక్ బాత్, ఖానే కా బాత్ ఏక్ బాత్ అన్నట్టు ఉన్నది. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఈనాడు నువ్వు ఏ పల్లెటూరుకి పోయి చూడు, 1,00,000 కోట్ల బత్తాల ధాన్యం రోడ్ల మీద పోసున్నాయి. మక్కలు అకాల వర్షం కనుక కొడితే ఈ తెలంగాణలో ఒక్కొక్క రైతు బిచ్చగాని లెక్క బిచ్చం పట్టుకొని కటారో లెక్క గుమ్నాయి పడేగా అసొంటి పాలన చేస్తాడు. అది మళ్ళీ బంగారు తెలంగాణ కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ కేసీఆర్ రావాలి.